టీవీ 45 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజే సుధాకర్ బాబు ప్రెస్ మీట్. అసదుద్దీన్ ఓవైసీకి మహమ్మద్ ఫారూక్ జుబ్లీ స్ట్రాంగ్ కౌంటర్. మాజీ ఎంపీ డాక్టర్ బూరా నరసయ్య గౌడ్ మీడియాతో మాట్లాడారు. నౌకాదళ చరిత్రలో నారీ శక్తి తొలి మహిళా ఫైటర్ పైలట్ గా ఆస్థా పూనియా. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజే సుధాకర్ బాబు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. పోనీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించో లేదా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఏదన్నా ఒక ప్రమాదం జరిగితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేపించినట్లు, జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చేసినట్లు, జగన్మోహన్ రెడ్డి గారు స్పృహలో ఉండే వాటన్నిటిని అంగీకరించినట్లుగా ఓ దుష్ట రాజకీయాలను, శవ రాజకీయాలను చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో చేయటాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు దృష్టికి తీసుకొస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటన అనటంతోనే చంద్రబాబుకి అర్థమైపోయింది అది ఓ మ్యాసివ్ మాస్ వస్తారు. జగన్ అంటే పల్నాడు ప్రాంతంలో విపరీతమైన పిచ్చి ప్రేమ కలిగినటువంటి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, రైతులు, మహిళలు ఉన్న ప్రాంతం. ఓ కుటుంబ పరామర్శకు వెళుతున్న సందర్భంలో మేము పలానా తేదీకి పలానా సమయంలో పలానా చోట బయలుదేరి పలానా చోటుకి వెళుతున్నాము అని ఓ మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి కేంద్ర కార్యాలయం నుండి తగు విధమైన రక్షణ వ్యవహారాలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయమని పొదిలి వెళ్ళినప్పుడు ఇలాగనే జరిగింది, అంతకుముందు శ్రీకాకుళం వెళ్ళినప్పుడు ఇలాగే జరిగింది, అనంతపురం జిల్లాకి వెళ్ళినప్పుడు ఇలాగే జరుగుతుంది, ఆయనకి ప్రమాదం పొంచి ఉంది అని మేము పదే పదే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తున్నప్పుడు ఏ ఒక్కరోజు స్పందించని ఈ ప్రభుత్వం పల్నాడు పర్యటనకు వెళ్ళేటప్పుడు కూడా ఉదాసీన వైఖరిని అవలంబించింది. ఇంకా పైగా ట్రాఫిక్ క్లియర్ చేయకుండా కావాలని, ఒత్తిడి జరగాలని, ప్రజలు ఇబ్బంది పడాలని, జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటన సజావుగా సాగకూడదని ఎక్కడ కూడా ట్రాఫిక్ని క్లియర్ చేయకుండా ఆయన ఇబ్బంది పాలు చేశారు. ఇది కేవలం అసూయతో, కక్షతో, జగన్ అంటే ద్వేషంతో జరిగిన ఓ కుట్రపూరితమైన వ్యవహారం. ఎందుకండి నువ్వు పరామర్శించవు, నువ్వు పట్టించుకోవు, ఈ రాష్ట్రం ఏమైపోయినా నీకు సంబంధం లేదు, అమరావతిలో భూముల వ్యాపారం జరిగితే చాలు, నీ అనునాయులకు భూములు కట్టబెడితే చాలు, నువ్వు అలజడి సృష్టించటం, మీడియాలో అనవసరమైనటువంటి వ్యవహారాలను గగ్గోలు పెట్టించటం, ఆంతరంగికంగా నువ్వు చేసుకునే వ్యాపారాలన్నిటినీ నీ గుత్తేదారులకు పనులను కేటాయించటం, దాని మీద నువ్వు బిజీగా ఉండటం. ఎందుకు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో? ఒక్క సంవత్సర కాలంలోనే మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడికి తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు కదా, రైతులు వస్తున్నారు కదా, రైతు కూలీలు వస్తున్నారు కదా, మహిళలు ఎండైనా వానైనా ఏమాత్రం లెక్క చేయకుండా వస్తున్నారు కదా, ఇది నీకు కంటికి కనపడట్లేదా? ఎందుకంత ధీరోత్తముడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసులో నిలిచిపోయాడో నువ్వు ఆలోచించవా చంద్రబాబు నాయుడు గారు? నువ్వు ఆలోచించపోగా నీ క్షుద్ర రాజకీయాలని రాష్ట్రం మీదకి నెట్టి అబండాలు వేయటం, వ్యక్తిత్వ హననం చేయటం, ఆయనకి గుడ్డగాల్చి ఆయన మీద వేసి ఆ మరకను మేము కడుక్కునే విధంగా మమ్మల్ని మీరు ఆ విధమైన కార్యక్రమాల్లోకి నెట్టడం, ఇప్పుడు గుంటూరులో జరిగిన చీలి సింగయ్య గారి మరణం కూడా ఓ దురదృష్టకరమైన సంఘటనగా, ఓ పేదవాడైన దళితుడు మరణిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఓ అభిమానిగా ఆ ర్యాలీకి వస్తే, ఆ ర్యాలీలో ఆయన మరణిస్తే దుఃఖసాగరంలో నా కుటుంబానికి నువ్వు ఓదార్చావా? నీకు బాధ్యత లేదా? అసదుద్దీన్ ఓవైసీకి మహమ్మద్ ఫారూక్ షబ్లీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జై హింద్ ఫ్రెండ్స్. హైదరాబాద్ ఎంపీ గౌరవ
అసదుద్దీన్ అవైసీ గారు ఏదైతే ఫ్లాష్ బ్యాక్ ఉందో ఆ ఫ్లాష్ బ్యాక్ మర్చిపోలేకుండా ఉన్నటువంటి ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీపై అక్కసు కక్కడం అనేది ఆయనకి ఒక సర్వసాధారణంగా తయారైంది. ఇక్కడ కొన్ని అంశాలు మీతో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అదేంటంటే, మీరు తెలుగుదేశం పార్టీకి మేము ఏమైనా మాట్లాడితే కనుక మీరు ఏదో తెలుగుదేశం పార్టీ వకాలు తప్పించుకుని వస్తారు అంటే, ఎస్, డెఫినెట్లీ తెలుగుదేశం పార్టీ వకాలు తప్పించుకుంటాం. దానికి కారణం ఏంటంటే, ఎన్నికల కన్నా ముందు చాలా బాహాటంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికింది. బీజేపీతో కలిసినా గానీ ముస్లింలు తెలుగుదేశం పార్టీతో ముందుకు వెళ్ళాలి అని చెప్పాము. ఆ చెప్పిన మాటకి మనం కట్టుబడి ఉన్నాము. అందులో ఎటువంటి అసలు లేదు. ఒకవేళ ఎక్కడైనా కానీ తప్పు ఉంటే తప్పు అని చెప్తాం. అందులో ఎటువంటి అసక్తి లేదు. కానీ ఇక్కడ అసదుద్దీన్ అవైసీ గారు పదే తెలుగుదేశం పార్టీ సుప్రీమో నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల కన్నా ముందు మరియు ఎన్నికల కన్నా తర్వాత ఏదైతే ఫ్లాష్ బ్యాక్ ఉందో ఆ ఫ్లాష్ బ్యాక్ అయితే నేను చెప్పదలుచుకోవట్లేదు. కానీ ఇదే విధంగా కనుక కొనసాగితే కనుక ఖచ్చితంగా ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది ప్రజల ముందుకు పటాపంచలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే వాస్తవానికి చూసుకుంటే ఏంటంటే, పోలీసులకి చూస్తే దొంగలకి ఎప్పుడు కూడాను భయంగా ఉంటుంది, భయపడుతూనే ఉంటారు. నేను దీనికన్నా మించి ఇంకెక్కువ ఏది కూడాను మాట్లాడదలుచుకోలేదు. కానీ అసదుద్దీన్ అవైసీ గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది, ప్రజాస్వామ్యాన్ని తుంగల తొక్కుతున్నారు కదా అని చెప్పేసి అంటున్నారు. ఇదే సిఐఏ ఎన్ఆర్సీ సమయంలో మిమ్మల్ని పెట్టి ఇక్కడ మేము ఒక పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలని చెప్పి చూస్తే అప్పట్లో ఉన్నటువంటి మీ దోస్తు గారి సర్కారు, మీ మిత్రుడి సర్కారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా మీరు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చాలా స్పష్టంగా చేసిన మాట మీకు తెలీదా? మీ మనసులకి తెలీదా? అయినా కానీ మీ మిత్రుడు కాబట్టి మీరు దాన్ని దిగమింగారు. కానీ మీరు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి మీరు నిన్నగాక మొన్న ఆదోనిలోకి వచ్చారు. దాని తర్వాత 30న మీరు కర్నూలులోకి రావటం జరిగింది. మిమ్మల్ని రాకుండా ఆపేటటువంటి ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చాలా స్పష్టంగా చేయవచ్చు. కానీ ఏదైతే ముస్లిం మైనార్టీ యొక్క మనోభావాలు ఉన్నాయో, నాన్ ముస్లిమ్స్ అనేది దీంట్లోకి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి గౌరవ తెలుగుదేశం పార్టీ సుప్రీమో నారా చంద్రబాబు నాయుడు గారు కూడాను అదే ఆలోచిస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని ఎక్కడ కూడాను రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి కార్యక్రమం నిర్వహించినా గానీ దేనికి కూడాను అడ్డంకులు చెప్పకుండా ప్రతి దానికి కూడాను పర్మిషన్స్ అనేది రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇస్తూ వస్తున్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడాను గమనించాలి. అంతేకాకుండా ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నటువంటి మాట ఇంకోటి ఏమిటంటే, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముస్లిం నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి వారు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేయాలి అని చెప్పేసి మీరు చెప్తున్నారు. మరి ఇప్పుడు మీరు ఇదే మాజీ ఎంపీ డాక్టర్ బూరా నరసింహగౌడ్ మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రధానంగా ఈరోజు చర్చాంశం ఏంటంటే, ప్రెస్ మీటు కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే గారు ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్నటువంటి సామాజిక అన్యాయ సభ గురించి, సామాజిక న్యాయ సభ కాదు ఇది సామాజిక అన్యాయ సభ గురించి ఈ వేదిక నుంచి బీజేపీ పార్టీ తరఫున 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున కాంగ్రెస్ అధ్యక్షులకు మరియు ముఖ్యమంత్రికి ప్రశ్నించడం జరుగుతుంది. ఈ సభలో వారు ఈ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలైంది. ఈ సభలో వారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా వారు మంచి స్లోగన్ పెట్టారు, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. నిజంగా చెప్పాలంటే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ ముగ్గురిని అంటే 3 పేర్లను విధ్వంసం చేసింది, భావజాలంగా హత్య చేసింది కాంగ్రెస్ పార్టీ. నేను ఆరోపిస్తున్నాను, మీకు క్లుప్తంగా కూడా చెప్తాను. ఈరోజు ఏదైతే బాపు ఆశయాలు ఉన్నాయో, స్వరాజ్యము, గ్రామ స్వరాజ్యము, అవినీతి రహిత ప్రభుత్వము, లేదా పారంపర్య రాజకీయాలు కాకుండా ప్రజా స్వామ్యబద్ధంగా నడిపియాలనో
అనే గాంధీ పేరును కూడా కబ్జా చేసి, పాపం గాంధీ కుటుంబ సభ్యులు ఎక్కడ పోయినరో ఎవరికి పత్తా లేదు, గాంధీ పేరును కూడా కబ్జా చేసి ఈ యొక్క డూప్లికేట్ గాంధీలందరూ నెహ్రూ గారి వంశం ఎట్లయితే మతం మార్పిడి జరిగినట్లు పేరు మార్పిడి కూడా జరిపి ఈరోజు యావత్ భారతదేశాన్ని ఉన్నటువంటి సమస్యలన్నిటికీ ప్రధాన కారకులు ఈ నెహ్రూ కుటుంబం, నెహ్రూ డూప్లికేట్ గాంధీలని కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా జై భీమ్ నిజంగా భారత నౌకాదళ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయం లిఖితమైంది. సబ్ లెఫ్టినెంట్ ఆఫ్తా పునియా నావీ ఫైటర్ పైలట్ గా శిక్షణ పొందిన మొట్టమొదటి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. లింగ సమానత్వం దిశగా నౌకాదళం వేసిన కీలక అడుగు భవిష్యత్తులో మరింత మంది మహిళలు సాయుధ దళాల్లో ఉన్నత బాధ్యతలు చేపట్టేందుకు స్ఫూర్తినివ్వనుంది. ఐఎన్ఎస్ డేగాలో జూలై 3న జరిగిన సెకండ్ బేసిక్ హాక్ కన్వర్షన్ కోర్సు స్నాతకోత్సవంలో ఆస్థా పూనియా ఈ అరుదైన ఘనతను సాధించారు. ఈ కార్యక్రమంలో ఆమె లెఫ్టినెంట్ అతుల్ కుమార్ దుల్తో కలిసి ఏప్సీ ఎన్ఎస్ ఎయిర్ రియర్ అడ్మిరల్ జనక్ బేవల చేతుల మీదుగా ప్రతిష్టాత్మక వింగ్స్ ఆఫ్ గోల్డ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ విషయాన్ని భారత నౌకాదళం ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఇప్పటికే మహిళా అధికారులు పైలట్లుగా, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్లుగా హెలికాప్టర్ నిఘా విమానాల్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే అత్యంత కీలకమైన ఫైటర్ స్ట్రీమ్లోకి ఓ మహిళా పైలట్ను తీసుకోవడం ఇదే ప్రథమం. నారీ శక్తిని ప్రోత్సహిస్తూ నౌకాదళ వైమానిక విభాగంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలనే నిబద్ధతకు ఈ చారిత్రక ఘట్టం నిదర్శనమని నేవీ పేర్కొంది. ఆస్థా పూర్ణ విజయం అడ్డంకులను అధిగమించి ఓ నూతన శకానికి నాంది పలికిందని ప్రశంసించింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మొదటి బోనాన్ని అత్తిలి కుటుంబం సమర్పించింది. ఇక అమ్మవారి బోనాల జాతరను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మొదటి బోనం అత్తిలి కుటుంబం నుండి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రామ్గోపాలపేట నుండి ఆలయం వరకు తొలి బోనంను జోగిని శ్యామలు తీసుకొచ్చారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బోనంకు ప్రత్యేక పూజలు సమర్పణ చేశారు. జోగిని శ్యామల బోనంతో అమ్మవారిని సమర్పించుకుంటూ నృత్యాలు చేస్తూ భక్తి పరవశంతో ఆలయానికి చేరుకున్నారు. గర్భగుడిలో జోగిని శ్యామల బోనంతో అమ్మవారిని స్మరించుకుంటూ నృత్యాలతో ప్రాంతాన్ని ఆధ్యాత్మిక గా మార్చారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారు శుక్రవారం శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారి నుంచి ప్రారంభమైనటువంటి ఉత్సవాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం, ఉమ్మడి దేవాలయాలు, హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా అంతా మరి బోనాల జాతర ప్రారంభం కావడం జరిగింది. ఎక్కడ చూసినా కానీ లక్షలాది సంఖ్యలో భక్తులు సపాటమైనటువంటి వర్షాలు పడాలి, అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో అందరికీ మంచి జరగాలని మీకు అందరికీ తెలుసు. 2014 అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు రాష్ట్ర పండుగ అనౌన్స్ చేయాలని చెప్పి బాగా డిమాండ్ ఉన్నప్పటికీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పండుగని దేశవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా చేసినటువంటి పరిస్థితి దగ్గర హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఆ దేవాలయాల్లో వాళ్ళు పూజలు చేసుకోవాలంటే చందాలు వసూలు చేసుకొని బస్తీలలో, షాపులలో అవన్నీ రూపుమాపి ప్రభుత్వం వాళ్ళకు ఆర్థిక సాయం అందించేటువంటి కార్యక్రమానికి కూడా కేసీఆర్ మరి పండుగ ఈ రోజు విశ్వవ్యాప్తమైంది. మీ మాధ్యమాల ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నారు. ఏంటి మహంకాళి జాతర ప్రత్యేకత, ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటిది చూస్తున్నట్లు. అయితే మనకు 13వ తారీఖు నాడు మరి మధ్యరాత్రి ఆ తర్వాత తొట్టెలో ఊరేగింపులు, శివతత్తులు, ఆ తర్వాత పలార మండల ఊరేగింపు,
నెక్స్ట్ డే మండే నాడు మార్నింగ్ భవిష్యవాణి చెప్పడం, భవిష్యవాణి తర్వాత అంబారి ఊరేగి, ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా పలాను పండ్ల ఊరేగించుకొని సోమవారం రాత్రికి ఈ కార్యక్రమం అంతా ముగిస్తుంది. అది 13-14. మళ్ళీ 20-21 మూడు సిట్టింగ్ ఉమ్మడి దేవాలయాలతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ అంతా కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాయి. మొన్ననే పల్కంపై చిన్నప్ప అమ్మవారి కళ్యాణం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగినది. అయితే పండుగలకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఇంపార్టెన్స్ తెలిసింది. ఆషాఢ మాస సందర్భంగా గోదావరికని ఆర్టీసీ యాజమాన్యం స్పెషల్ ప్యాకేజీలతో కూడిన యాత్రలకు బస్సులను నడపడానికి సిద్ధపడింది. ఈ మేరకు శుక్రవారం యాత్రలకు సంబంధించిన ప్యాకేజీ టూర్ కరపత్రాలను రామగుండం ఎంవీఏ సంతోష్ కుమార్ రెడ్డి, యూరాలజిస్ట్ డాక్టర్ కుందారం గోపీచంద్ ఖాన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో ప్రయాణికుల యాత్రలకు వెళ్లడానికి ఆర్టీసీ యాజమాన్యం గోదావరికని డిపో నుండి వివిధ యాత్రలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారని వెల్లడించారు. అందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించడం జరిగిందన్నారు. గోదావరికని నుండి అరుణాచలంకు, శ్రీశైలంకు, అన్నవరం, సింహాచలంకు, ముంచింతల్, చిలుకూరి బాలాజీలకు, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి యాత్రలకు ప్రత్యేక బస్సులను నడపడం జరుగుతుందని, ప్రయాణికులు సురక్షితంగా యాత్రలను తిరగడానికి, తొందరగా దర్శనం కావడానికి ఆర్టీసీలోని యాత్రలకు వెళ్లాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సంస్థ గోదావరిలో యాత్రా ప్రదేశాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఆషాఢ మాసం సందర్భంగా మరి ఈ నెల జూలై మంత్ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సమావేశానికి సంతోష్ ఎంబీఏ గారు, అదేవిధంగా గోపికాంత్ గుండారఫ్ గారు, మేడం గారు రావడం చాలా సంతోషంగా ఉన్నది. మరి దీనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ జూలై క్యాలెండర్ లో అరుణాచలం యాత్రకు గోదావరి నుండి ఏసీ బస్సు అందించడం జరుగుతుంది. అది గతంలో కూడా సూపర్ లగ్జరీ బస్సులు, ఏసీ బస్సులు ప్రొవైడ్ చేయడం జరిగింది. భక్తుల కోరిక మేరకు వివిధ క్షేత్రాలైన శ్రీశైలం, అన్నవరము, తర్వాత చిలుకూరు బాలాజీ, చింతలు, ఇవే కాకుండా అది రాబో రోజులలో రామేశ్వరం, తర్వాత శివిడి, అయోధ్య, కాశీ ఇలాంటి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి గోదావరికని పెద్దపల్లి జిల్లా వాసులందరూ మరి యాత్రా ప్యాకేజ్ దీనిని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క పుణ్యక్షేత్రం దర్శించుకోవాలని, ఇదే కాకుండా మీ బృందం కానీ లేకుంటే మీ టీమ్స్ ఎవరైనా ఒక 25 నుండి 30 మంది కనుక వచ్చి మీరు ఏ చోటికి ప్రయాణం అడిగినా, ఏ ప్రాంతానికి అడిగినా కూడా మేము బస్సులు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మా ఎంపీ గారి కొత్త టూరిజం ప్యాకేజీ స్టార్ట్ చేయడం జరిగింది. మరి గత వారం స్వర్ణగిరికి 50 గంటలకు బస్సులు, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అది పోయిన భక్తులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మరి 50 గుంటలు కేవలం 15 నిమిషాల్లో దర్శనమైందని చెప్పి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. కాబట్టి మా ఆర్టీసీ వాళ్ళు కూడా అక్కడ గైడ్ ఉంటారు కాబట్టి మీకు దర్శనం కానీ అవి కానీ చాలా సులభంగా అవుతున్నాయి. పోయిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా ఇంకా నుండి రహమతాబాద్ కూడా కొంతమంది అడగడం జరిగింది. కాబట్టి ఈ టూరిజం ప్యాకేజ్ ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మరి ఈ కార్యక్రమం చేసిన డాక్టర్ తర్వాత రమాకాంత్ గారికి, అలాగే ఎంఏ గారికి ధన్యవాదాలు చెబుతున్నాను. మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తమిళనాడు రాజకీయాల్లో ప్రముఖ సినీ నటుడు దళపతి విజయ్ తన జోరు పెంచారు. రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ కీలక ప్రకటన చేసింది. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన విజయ్ను ఎన్నుకుంటున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కార్యనిర్వాహక మండలి సమావేశం ఏకాగ్రీవంగా తీర్మానించినట్లుగా వెల్లడించింది. ఇటీవలే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ టీవీకే పార్టీని స్థాపించి తొలి మహానాడు ద్వారా తన సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజలు ముందుంచారు. 2026 ఎన్నికల్లో తమ పార్టీదే గెలుపని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని గతంలోనే స్పష్టం చేశారు. ఈ సందర్భాన్ని విజయ్ గతంలో
చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాజకీయాలు సినిమాలా కాదని ఇది చాలా సీరియస్ వ్యవహారమని ఆయన అన్నారు. తనకు రాజకీయ అనుభవం లేకపోయినా భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రజల సంక్షేమం కోసమే తన సినీ జీవితాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని, వారి కోసమే తన పోరాటం ఉంటుందని విజయ్ స్పష్టం చేశారు. తాజా ప్రకటనతో తమిళనాడు రాజకీయాల్లో విజయ్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజే సుధాకర్ బాబు ప్రెస్ మీట్. అసదుద్దీన్ ఓవైసీకి మహమ్మద్ ఫారూక్ జుబ్లీ స్ట్రాంగ్ కౌంటర్. మాజీ ఎంపీ డాక్టర్ బూరా నరసయ్య గౌడ్ మీడియాతో మాట్లాడారు. నౌకాదళ చరిత్రలో నారీ శక్తి తొలి మహిళా ఫైటర్ పైలట్ గా ఆస్థా పూనియా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.